కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు శ్రావణ శుక్రవారం, మొదటి శుక్రవారం కదండి. అందరూ పూజ కంప్లీట్ చేసేసారా? నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ప్రసాదంగా మీరు ఏం చేశారో కామెంట్స్ బాక్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. నేనైతే రవ్వ కేసరి చేశాను. మీకు తెలియని రవ్వ కేసరి కాదండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ నా స్టైల్లో ఒకసారి చూడండి. నేను మీలాగా చేస్తానా, ఏమన్నా కొంచెం వేరుగా చేస్తానో ఒక్కసారి గమనించండి. ముందుగా 1/2 కప్పు నెయ్యి తీసుకున్నాను. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు వేసుకుని జీడిపప్పు ఫ్రై చేసుకుంటున్నాను. జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కిస్మిస్ వేసేసుకుంటున్నాను. ఈ రెండు బాగా ఫ్రై అయిపోయినాయి కదండి. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. నేను 1.5 కప్పు రవ్వతో చేస్తున్నానండి రవ్వ కేసరి. ఒక 1/2 కప్పు నెయ్యి వేసుకున్నాను. 1 కప్పు పంచదార వేసుకున్నాను. మాకు స్వీట్ తక్కువ తింటాం కాబట్టి మాకు సరిపోతుంది. ఇప్పుడు ఈ నెయ్యిలో రవ్వ వేసేసుకొని నీట్గా ఫ్రై చేసేసుకుందాం. నెయ్యి అనేది 1/2 కప్పు పైనే తీసుకోవాలండి, అప్పుడే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి రవ్వని. బాగా ఒక 10 మినిట్స్ అన్న పడుతుందండి. 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోండి. నేను చాలాసేపు ఫ్రై చేశాను. మీకు బోర్ కొడుతుందని స్కిప్ చేసేసాను. నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రవ్వ కేసరిలో బాగా మరిగిన నీళ్ళు మాత్రమే పోయాలి. ఒక కప్పుకి ఒక 2 కప్స్ వరకు వాటర్ తీసుకున్నాను. నేను 1.5 కప్ తీసుకున్నాను కాబట్టి నేను 3 కప్స్ వరకు వాటర్ బాగా కాచి పక్కన పెట్టుకున్నాను, మరగబెట్టుకున్నానండి పక్కన. ఆ వాటర్ వేసి కలిపేసుకోవాలి. మీకు ఉండలు కట్టినట్టు అనిపించవచ్చు, కానీ తర్వాత కలుపుతూ ఉంటే ఆ ఉండలు అనేవి క్లియర్ అయిపోతాయి. చూసారు కదా, వేడి నీళ్ళు పోసేసుకున్నాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వేడి నీళ్ళతో. నన్ను అందరూ చాలా బాగా ఆదరిస్తున్నారండి. ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను. ఒక 10 సబ్స్క్రైబర్స్ నుంచి అసలు పెరగర్లే, ఇంకొద్దులే, ఇంకా స్టాప్ చేసేద్దాంలే అన్న స్టేజ్లో 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. రవ్వ కొంచెం దగ్గర పడింది కదా, ఈ టైంలో 1 కప్ షుగర్ వేసేసుకొని దాన్ని కూడా కలిపేస్తున్నాను. షుగర్ వేసాక రవ్వ కేసరి అనేది కొంచెం జారుగా అవుతుంది. ఆ జారుగా అంతా ఎగిరిపోయిన తర్వాత, వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఇంకా 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి ఉందండి, అది కూడా వేసేసి కలిపేసుకుంటాను. పక్కన 2 ఇలాచీ దంచి పెట్టుకున్నాను. ఇలాచీలో లోపల సీడ్స్ ఉంటాయిగా, అవి మాత్రమే దంచి వేసుకోండి. అప్పటికప్పుడు దంచి వేసుకుంటే స్మెల్ అనేది బాగా పడుతుంది రవ్వ కేసరికి. పౌడర్ అనేది ఎక్కువగా నిలవ పెట్టి అది వేయొద్దండి, స్మెల్ అస్సలు రాదు. స్మెల్ పోతుంది పౌడర్కి. అప్పటికప్పుడు దంచి వేయండి, స్మెల్ బాగా పడుతుంది. చూసారుగా, నీట్గా కలిపేసుకున్నాను. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అండి. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీ అందరితో పాటు నాకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నానండి. చూసారు కదా ఎంత నీట్గా అయిపోయిందో. ఇప్పుడు ఉండలేం కనిపించట్లేదు కదా. బాగా కలుపుకోవాలండి. మీకు తెలిసిందే కదా, ఎక్కువ కలుపుకోవడమే ఉంటుంది రవ్వ కేసరితో పని. ఈ టైంలోనే ఇంకో కొంచెం నెయ్యి వేసుకోండి. నేను ఇంకా 1/2 కప్పులో ఇంకా కొంచెం నెయ్యి మిగిలింది కదా, అది ఈ టైంలో వేసేసాను. దంచి పెట్టుకున్న ఇలాచీ కూడా వేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకుంటే ఆ ప్యాన్ నుంచి కొంచెం సపరేట్ అయితే అయిపోతుంది. అయిపోయింది ఆల్రెడీ. బౌల్ తీసుకుని సర్వింగ్ చేసేసుకుందామండి. చూసారు కదా ఎంత నీట్గా కనపడుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.